గోడౌన్ల పేరుతో అయిన వాళ్ళకి కట్టబెట్టి దోపిడీ చేస్తూ ఉన్నాడు. సొసైటీ డబ్బులు గోడౌన్కి తీసుకెళ్తా ఉన్నాడు. ఆర్బీకేల పేరుతో సొసైటీ డబ్బులని పక్కదారి పెట్టిస్తూ ఉన్నాడు. కేంద్రం ఇచ్చిన ఎంఎన్ఆర్జీస్ నిధులు కూడా పక్కదారి పెట్టిస్తూ ఉన్నాడు. కేంద్ర సూచనలు కూడా అమలు చేయడంలా. ఎక్కడైనా ఆడిటింగ్ జరిగిందా? ఈ 4.5 ఆడిటింగ్ జరిగి తప్పులు పట్టుకున్న చోట చర్యలు ఉన్నాయని ప్రశ్నిస్తా ఉన్నా. ముఖ్యమంత్రే దొంగ, బాగ్దాద్ గజ్ దొంగ. మిగతా వాళ్ళు ఎందుకు చేయరు? దొంగలను తెచ్చి నామినేటెడ్ పోస్టులు ఇస్తావు. దొంగకు తాళాలు చేతులు ఇచ్చినట్టుగా అయిపోయి వాళ్ళు దోచేస్తూ ఉన్నారు సొసైటీలని. సొసైటీలు నిర్వీర్యం అయిపోతున్నాయి. ఎక్కడ కూడా పని పాటలకి గోల్డ్ గిల్లుకుంటూ కూర్చున్న పరిస్థితి తెచ్చారు సొసైటీలని. అదేమంటే సచివాలయాలు, అదేమంటే వాలంటీర్లు. ఒక వ్యవస్థలు ఉంది, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థల్ని సరిగా నడవడానికి అవకాశం లేకుండా చేస్తూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. పిరికివాడు గనక, తనకు గెలిచే అవకాశాలు లేవు గనక ఇవన్నీ స్థానిక సంస్థల్ని ఏదైతే సహకార రంగంలో ఎన్నికలు పెట్టడం లేదు, నామినేటెడ్. ఇవాళ తిరుపతి చూసాం. ఆఖరికి తిరుపతి దేవస్థానంలో దారిన పోయే దానయ్యనల్లా దోపిడీదారులందరూ తెచ్చి మెంబర్లుగా వేసావు. ఇవాళ టికెట్లు అమ్ముకునే దౌర్భాగ్య స్థితి తెచ్చారు తిరుపతిలో. కనీసం అన్నదానం చేయటానికి కూడా అవకాశం లేక, భోజనాలు బాగాలేక బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు జనం. అక్కడ బ్రహ్మాండమైన స్కీమ్, అన్న రామారావు గారు పెట్టిన అన్నదాన స్కీమ్ను కూడా నిర్వీర్యం చేసిన దౌర్భాగ్యుడు ఈ ముఖ్యమంత్రి. అన్ని రంగాలని సర్వనాశనం పెట్టి భ్రష్టు పట్టించిన ఈ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించక తప్పదు. మేము అడుగుతున్నాం, ఎందుకు భయపడిపోతున్నాం? ఎన్నికలంటే 151 మంది ఎమ్మెల్యేలుండి దాదాపుగా 30 మంది దాకా ఎంపీలు నీ చేతిలో ఉంటే ఎన్నికలు పెట్టడానికి ఎందుకు భయపడిపోతున్నావు? పంచాయతీలు, జిల్లా పరిషత్తులు అన్నీ నీ చేతుల్లో ఉన్నాయి. ఎందుకని ఎన్నికలు పెట్టడంలా? అంటే నీకు అనుకూలం ఉన్న చోట ఎన్నికలు పెడతావు. మా దగ్గర ఒక జడ్పీటీసీ అమ్మాయి గెలిచింది. ఆమె సర్పంచ్గా గెలిచింది కడియం లంకలో. అమ్మాయి సర్పంచ్గా ఉంచుకొని జడ్పీటీసీకి రాజీనామా చేసింది. 3 ఏళ్ళు పెట్టి ఎందుకు ఎన్నికలు పెట్టలేదు దానికి? అమ్మాయి మరణించింది పంచాయతీ. మొన్న అన్నీ పెట్టారు. మా మండలంలో ఆ జడ్పీటీసీకి కానీ ఆ సర్పంచ్ కానీ ఎందుకు ఎన్నికలు పెట్టలేదంటే భయం. బుచ్చిదారు పట్టుకుపోతాడు, జనసేన పట్టుకుపోతుంది, మనకెందుకనే భయం. అంటే అవకాశం లేని చోట ఎగవేయటానికి ఏదో ఒక దారి. ఎంత పిరికివాడో, ఎందుకు పెట్టు, ఇవ్వాలైనా పెట్టు, ఇంకా 2 నెలలు ఉంది టైం, వెంటనే మా దగ్గర ఆ జడ్పీటీసీకి ఆ సర్పంచ్కి ఎన్నికలు పెట్టి గెలిపించుకో, నువ్వు అధికారంలోకి వస్తావని చెబుతాం. ఇలాంటి పిచ్చి తరపు ఆలోచనలతోటి అనేక కుంభకోణాలు. ఇవాళ సహకార రంగంలో కుంభకోణాలు. రైతులు డిపాజిట్లు సోహా చేశారు. 100 కోట్లలో బోగస్ రుణాలు ఇచ్చారు, రికవరీ లేదు. ఉరితాడేశారు, సహకార రంగానికి ఉరితాడేశాడు. ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. అవినీతి చదలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని, సహకార రంగాన్ని నిర్వీర్యం చేసింది. ఎక్కడ చూసినా సొసైటీలో ఏముంది గర్వకారణం? అవినీతి, అక్రమాలు తప్పితే. నష్టాల సొసైటీలు మూసేస్తాం, కొత్త సొసైటీలు పెడతాం అన్నాడు. పెట్టాడా? 700 సొసైటీలని, 7,000 పై పిఎస్సీలని రద్దు చేయాలి, కొత్తవి పెడతామన్నారు. పెట్టారా మీరు? ఏ ఒక్క కేంద్రం ఇచ్చిన మార్గదర్శకత్వాలను కూడా నువ్వు అమలు చేయడంలో ఫెయిల్యూర్ అయిపోతున్నావు. దీనివల్ల రైతాంగం నష్టపోతున్నారు. రైతు పరపతి నష్టపోయింది. రైతులకు రావాల్సిన సహకారం అందకుండా పోయింది. రైతాంగానికి అవసరమైన సొసైటీని నిర్వీర్యం చేయటం చాలా దుర్మార్గపు చర్య. ఇన్సూరెన్స్ పథకంలో దాన్ని నాశనం చేశావు. ఇన్సూరెన్సు కేంద్ర ప్రభుత్వ పథకంగా ఉన్న ఇన్సూరెన్స్ స్కీమ్ పక్కన పెట్టేశావు. నేనేదో ఉద్ధరిస్తానన్నావు. ఇవాళ రైతులకు నష్టపరిహారం చెల్లించలేక తప్పుడు లెక్కలు చెప్పే పరిస్థితికి వచ్చావు. ఇవాళ అధిక వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతాంగానికి సహాయం అందని పరిస్థితి. 1000 కోట్లు నష్టపోతే 100 కోట్లు నష్టపరిహారం చూపించే పరిస్థితికి వచ్చావంటే నీ వీనహి స్థితికి ఇది ఒక అర్థం పడుతుంది. రైతు వ్యతిరేకివి, ప్రజా వ్యతిరేకివి, చట్టాలను గౌరవించవు, రాజ్యాంగాన్ని గౌరవించవు, అన్నిటినీ నీ చెప్పు చేతుల్లో పెట్టుకొని రాక్షస ప్రభుత్వంలో ఒక శాడిస్ట్ మనస్తత్వంతో ఈ వ్యవస్థలను నాశనం చేశావు. రైతాంగానికి సంబంధించిన నీటి పథకాలను ఏ విధంగా నాశనం చేశావో సహకార రంగాన్ని కూడా అదే విధంగా నాశనం చేసిన ఈ ముఖ్యమంత్రి గుణపాఠం చెప్పాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సహకార రంగంలో జరుగుతున్న అన్ని తప్పుడు విధానాల మీద విచారణ జరగాల్సిన అవసరం ఉంది. సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఆడిట్ జరగాల్సిన అవసరం ఉంది. ఆడిట్ రిపోర్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులు ప్రభుత్వం కొమ్మక్కై
సహకార రంగంలో దోపిడీ చేస్తూ ఉన్నారు, 1000 కోట్లు దోపిడీ చేస్తున్నారు. ముఖ్యమంత్రికి కావాల్సింది కూడా అదే. వాళ్ళు తింటే నాకు తెచ్చిస్తారు కదా, నా వాటా నాకు వస్తుందనే ఆలోచనలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. సహకార రంగం వల్ల కనీసం 1000 కోట్ల రూపాయలు ఈ ముఖ్యమంత్రి గారి ఖజానాకి చేరిపోయినాయి, ఆయన సొంత ఖజానాకి చేరిపోయినాయి. దీనివల్ల రైతాంగం నష్టపోయారని తెలియజేస్తూ సహకార రంగాన్ని పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సహకార రంగమే ప్రజల స్ఫూర్తి. డైరీల్ని అమూలు కట్టబెట్టి ఏ విధంగా దోపిడీ చేసావో మనం చూసాం. ఆ అమూలు నత్తనడక నడుస్తూ ఉంది. రైతులకు ఇస్తామన్న సహకారం అందించలేకపోయావు, మద్దతు ధర ఇవ్వలేకపోయావు, అధికంగా బోనస్ ఇస్తానన్న అది ఎగ్గొట్టావు. రాష్ట్ర సంపదని అమూలు కట్టబెట్టి నీ వాటా నువ్వు తెచ్చుకున్నావు, కానీ రైతులకు ఒరిగింది ఏమిటి? సహకార డైరీలు నాశనం చేసావు, సహకార షుగర్ ఫ్యాక్టరీలు నాశనం చేసావు, సహకార సొసైటీలని